హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టేస్టీ విందు యూట్యూబ్ ఛానల్. ఈరోజు లంచ్లోకి సైడ్ డిష్గా, టీ టైంలో స్నాక్స్గా ఎంతో కమ్మగా కరకరలాడే గోబీ 65ని ఇంట్లోనే ఈజీగా ఎలా చేయాలో చూసేద్దాం. అందరూ ఎంతో ఇష్టంగా తినే ఈ కాలీఫ్లవర్ పకోడీని చాలా సింపుల్గా స్టెప్ బై స్టెప్ ఎలా చేయాలో చూసే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ను చూస్తున్న వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు ఫ్రెండ్స్. అలాగే మేము చేసే వీడియోలు మీకు నోటిఫికేషన్గా రావాలంటే పక్కనున్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయగలరు. క్రిస్పీ గోబీ 65ను చేసుకోవడానికి ఒక మీడియం సైజు కాలీఫ్లవర్ను తీసుకున్నాం ఫ్రెండ్స్. ఈ కాలీఫ్లవర్ను కత్తితో లేదా చేతితో ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై కడాయి లేదా గిన్నె పెట్టి నీళ్లు పోసుకొని ఇందులో కొద్దిగా ఉప్పు, చిటికెడు పసుపు వేసి ఒక్కసారి కలుపుకొని బాగా మరిగించాలి. నీళ్లు బాగా మరిగిన తర్వాత ఇందులో చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న కాలీఫ్లవర్ ముక్కల్ని వేసి కలుపుకొని వీటిని 1 నుండి 2 నిమిషాల పాటు ఉంచి తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. వడగట్టుకునే గరిటెతో వీటిని బయటకు తీసుకొని ఒక గిన్నెలో లేదా ప్లేట్లో వేసుకొని వీటిని చల్లారనివ్వాలి. గోబీ 65 చేసుకోవడానికి ఏ పదార్థాలు కావాలో చూసేద్దాం. 1 కప్పు కార్న్ ఫ్లోర్, 4 స్పూన్లు బియ్యం పిండి, 2 స్పూన్లు పెరుగు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ మిరియాల పొడి, 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ కారం పొడి మరియు రుచికి తగ్గ ఉప్పు. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని ఇందులో 1 కప్పు కార్న్ ఫ్లోర్, 4 స్పూన్ల బియ్యం పిండి, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ కారం పొడి, 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ మిరియాల పొడి, రుచికి తగ్గ ఉప్పు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 స్పూన్ల పెరుగు వేసి కొద్దిగా నీళ్లు పోసుకుంటూ ఇలా చిక్కగా కలుపుకోవాలి. నీళ్లు అన్ని ఒకేసారి వేసుకొని కలుపుకుంటే పలుచగా అవుతుంది కాబట్టి కొద్దిగా వేసుకోవాలి. పకోడీ చేసుకోవడానికి ఉండే విధంగా పిండిని కలుపుకోవాలి. కావాలంటే ఇందులో చిటికెడు ఫుడ్ కలర్ కూడా వేసుకోవచ్చు, మేము వేయలేదు. ఇలా కలుపుకున్న తర్వాత పూర్తిగా చల్లారినటువంటి కాలీఫ్లవర్ ముక్కలను ఇందులో వేసుకోవాలి. ఈ మిశ్రమం అంతా ముక్కలకు పట్టే విధంగా ముక్కలు విరిగిపోకుండా నెమ్మదిగా కలుపుకొని మూత పెట్టి 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఇందులో ఫ్రై చేసుకోవడానికి సరిపడా నూనె వేసుకొని మరిగించుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో కలిపి పక్కన పెట్టుకున్నటువంటి కాలీఫ్లవర్ ముక్కలను కొద్దిగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆయిల్లో వేసుకునేటప్పుడు మంట తక్కువగా ఉండాలి. ఫ్రై చేసుకునేటప్పుడు మంటను మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని కాలనివ్వాలి. ముక్కలన్నీ ఫ్రై అయ్యేలా మధ్యలో తిప్పుకుంటూ ఉండాలి. ఇలా గోల్డెన్ కలర్ లోకి మారిన తర్వాత మంటను తగ్గించుకొని ఇలా గరిటె తీసుకొని వీటిని ఒక ప్లేట్ లోకి వేసుకోవాలి. ఇదే విధంగా మిగిలిన ముక్కలన్నింటినీ కూడా ఫ్రై చేసుకొని ప్లేట్ లోకి వేసుకోవాలి. కరకరలాడే గోబీ 65 రెడీ ఫ్రెండ్స్. మరింత రుచికరంగా ఉండడానికి నూనెలో జీడిపప్పు, కరివేపాకు, పచ్చిమిర్చిని వేయించుకొని కలర్ మారిన తర్వాత కాలీఫ్లవర్ పకోడీపై వేసుకొని తింటే సూపర్ గా ఉంటుంది ఫ్రెండ్స్. మేము చేసిన కాలీఫ్లవర్ పకోడీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మరిన్ని అద్భుతమైన వంటల తయారీ విధానం కోసం మన టేస్టీ విందు ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ.